నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. లేదు ఒకటికి రెండు సార్లు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉన్న వాళ్ళు సెల్ ఓపెన్ చేసుకోండి. ల్యాప్టాప్లో డెస్క్టాప్లోనూ డైరెక్ట్గా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి మనము డిస్కస్ చేస్తున్నామో అవి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫీడ్ అని ఉంటుంది, ఫీడ్లోకి వెళ్ళాలి. స్క్రీనర్.in ఫీల్డ్లోకి వెళ్తే ఇక్కడ రైట్ సైడు నా కర్సర్ చూస్తున్న దగ్గర చూసుకోవాలి. మార్కెట్ పల్స్ అని ఒక వర్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఈ మార్కెట్ పల్స్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పే అంశం ఏంటిది అంటే, ఇక్కడ ఏవైతే బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీతో పాటుగా మెయిన్ కార్పొరేట్ యాక్షన్స్ మీద ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం. ఈ కార్పొరేట్ యాక్షన్ ఏంటిది అంటే, ఇక్కడ ఉదాహరణకి బోనస్ అని ఉంది వర్డ్. ఈ బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ మీద క్లిక్ చేస్తే ఏ రోజు ఏ కంపెనీలు బోనస్లు ఇష్యూ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం గనక గమనించినట్లయితే ఇక్కడ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఎక్స్ డేటు రేషియో ఉంది వర్డ్. కంపెనీ పేరు, ఎక్స్ డేటు, రేషియో. కంపెనీ ఏ కంపెనీ బోనస్ ఇష్యూ చేస్తుంది, ఎక్స్ డేటు అంటే ఆ రోజు నుంచి బోనస్లు రావు అని అర్థం. ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టరు అంటే ఎక్స్ మాజీ మినిస్టరు, మాజీ ఎమ్మెల్యే మాదిరి. అలానే ఎక్స్ డేటు ఉన్నది అంటే ఆ రోజు కొనుక్కున్న వాళ్ళకి బోనస్లు రావు, వర్తించవు అని అర్థం. కానీ అంతకుముందు రోజు కొనుక్కున్న వాళ్ళకి, ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ వీడియో చేసేది 16వ తారీఖు అశోక్ లీలాండ్, ఇది ఎక్స్ డేటు. అంటే 15వ తారీఖు నాడు కనుక అశోక్ లీలాండ్ ఎవరైతే కొనుక్కుంటారో 16వ తారీఖు నాడుకి వాళ్ళకి ఏదైతే ఉందో, ఇక్కడ అశోక్ లీలాండ్ బోనస్ ఎంత ఇచ్చింది, ఇక్కడ రేషియో 1:1 అన్నాడు. ఈ 1:1 ఏదైతే బోనస్ ఉందో అశోక్ లీలాండ్, ఎవరైతే 15వ తారీఖు నాడు అశోక్ లీలాండ్ ఒక షేర్ కొనుక్కుంటే ఈ రోజు ఏమవుతుంది, ఒకటికి 2 షేర్లు వస్తాయి. అప్పుడు ధర ఏమవుతుంది, 16వ తారీఖు జూలై రోజు 50% పడిపోద్ది. అంటే ఒక షేరు నిన్న 15వ తారీఖు కొనుక్కుంటే ఒకటి కొనుక్కుంటే 2 షేర్లుగా అవుతున్నాయి 16వ తారీఖు. కాబట్టి అతను ధర ఏమవుతుంది, మార్కెట్లో సగం ధర అయింది. కానీ అతని క్వాంటిటీ ఎన్ని అవుతాయి, 2 షేర్లు వస్తాయి. 2 షేర్లు వస్తాయి. ఎప్పుడు వస్తాయి, వెంబటే రావు. ఒక వారం, 10 రోజులు, 15 రోజులు టైం తీసుకుంటుంది. కంపెనీని బట్టి, వాళ్ళ రిజిస్ట్రార్ని బట్టి అది వారం నుంచి 10-15 రోజులు టైం తీసుకొని అప్పుడు జమ అవుతాయి మనకి బోనస్ షేర్లు. కానీ బోనస్ షేర్లు ఏదైతే వస్తాయి, కానీ ఇక్కడ ఏమవుతుంది, ధర సగానికి పడిపోద్ది. మళ్ళీ తర్వాత చిన్నగా గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ఇలా మనం ఏం చూడాలి, ఎక్స్ డేట్ రోజు ఏదైతే బోనస్ కానీ ఇక్కడ రేషియో ఏదైతే ఉందో అది చూడాలి. ఉదాహరణకి సంవర్ధన మదర్స్ అండ్ సుమి ఉంది 18 జూలై. ఇప్పుడు సపోజ్ మనం ఈ వీడియో 16వ తారీఖు చేస్తున్నాం. 17వ తారీఖు కొనుక్కున్నా మీకు సంవర్ధన మదర్స్ అండ్ సుమి షేర్లు వస్తాయి. ఎన్ని వస్తాయి, 1:2 బోనస్ ఏదైతే అంటారో 1కి 2 కాదు, 2కు 1 అని అర్థం. అంటే ఎప్పుడైనా కానీ ఈ బోనస్లు కానీ రైట్స్ కానీ రేషియో 1:1 ఉందంటే ఏం లేదు, 1కి 1 సింపుల్గా అర్థమైపోద్ది. 1:2 అన్నాడు అంటే 1కి 2 కాదు, 2కు 1 అని అర్థం. అంటే ఏంది, సంవర్ధన కనుక రేపు 17వ తారీఖు ఎవరైతే కొనుక్కుంటారో 100 కనుక కొంటే, అంటే 200 కొనుక్కుంటే 100 షేర్లు వస్తాయి కొత్తవి. అంటే 300 షేర్లు అవుతాయి. అంటే 2 షేర్లు సంవర్ధన షేర్లు విలువ 3 షేర్లుగా మారుతాయి. కాబట్టి నిష్పత్తి అదే నిష్పత్తిలో ధర తగ్గుద్ది. ఎప్పుడు, 18వ తారీఖు సపోజ్ ఇప్పుడు ఈ సంవర్ధన షేరు ఈరోజు మనం అంటే ఈ వీడియో చేసే టైంకి ధర ఎంత ఉంది, 154 ఉంది. 2 షేర్లు ఎంత అవుతాయి, 308 రూపాయలు అవుతాయి. 308 పెడితే 2 షేర్లు వస్తాయి కొనుక్కుంటే. కానీ మన అకౌంట్లో ఎన్ని షేర్లు అవుతాయి, 3 షేర్లు అవుతాయి. ఎప్పుడైతే 3 షేర్లు అవుతాయో ధర ఎంత అయింది, 308 డివైడెడ్ బై 3 అంటే ఏంది, 104 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడు, 18వ తారీఖు. ఇలా మనము ఈ ఒక్కొక్కటి చూడాలి. ఇప్పుడు సపోజ్ ఫోకస్ బిజినెస్ ఉంది 29:50, అంటే 50 కనుక మీరు కొనుక్కొని ఉంటే ఎప్పటికి 20వ తారీఖు కనుక కొనుక్కుంటే 21వ తారీఖు వస్తాయి. 50 కొనుక్కుంటే 29 కొత్తవి వస్తాయి. ఇది జోన్జువా ఓవర్సీస్. ఇంకొకటి, ఎప్పుడైతే ఇక్కడ మీకు ఎక్స్ డేటు ఎప్పుడు వస్తుంది, ఎక్స్ డేట్ అంటే ఏవైతే కంపెనీలు అనౌన్స్ చేసి రికార్డ్ డేట్లు అనౌన్స్ చేస్తాయో అప్పుడు ఇక్కడ వస్తాయి. ఇక మనం ఏం చేయాలి, ఇంకా దీనికంటే ముందే బోర్డు మీటింగ్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, జూలై 19 బోర్డు మీటింగ్ ఉంది బోనస్ గురించి. అంటే అది ఇక్కడ యాడ్ కాలేదు.
అవి ఇంకా ముందే ఉంటాయి అనమాట. ఇక మనం ఏం చూడాలి, అటువంటి న్యూస్ కావాలి అనుకుంటే ఇక మామూలు పేపర్లో ఉంటాయి, న్యూస్లో వస్తాయి, మనీ కంట్రోల్లో వస్తాయి, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింటు, ఈనాడు, సాక్షి, నమస్తే తెలుగు, బిజినెస్ అని సెపరేట్గా ఉంటుంది. లేదు మన గూగుల్లోకి వెళ్ళిపోయినా కూడా లేటెస్ట్ బోనస్ న్యూస్ అని మీరు క్లిక్ చేసారు అనుకోండి, అట్లా కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి బోనస్ న్యూస్ లేటెస్ట్ అని మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసారు అనుకోండి, ఇగోండి బోనస్ దీంట్లో లిస్ట్ వస్తుంది. రెండోది ఇట్లా హెచ్డిఎఫ్సి బ్యాంకు కన్సిడర్ బోనస్. ఇట్లా మన పని ఏం చేయాలి, ఒక డైరీ పెట్టుకోవాలి, ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, ఏ కంపెనీలు ఏవేమి ఇస్తున్నాయో ఇక్కడ వస్తాయి. లేదు అనుకుంటే ఇంకా సింపుల్గా మీరు ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ అన్నిట్లో ఏదైతే వెబ్సైట్లు ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు ఉదాహరణకి ఈటీ ఎకనామిక్ టైమ్స్ అనుకోండి, ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఎకనామిక్ టైమ్స్లో ఈ సైన్ ఇన్ అవ్వాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సైన్ ఇన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ అని ఒక వర్డ్ వస్తుంది, నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అంటే ఇటువంటి ఏవైతే న్యూస్ ఉంటాయో అవన్నీ నోటిఫికేషన్ రూపంలో మన మెయిల్కి వస్తాయి, వాట్సాప్ మెసేజ్ వస్తాయి. ఇంకా ఒకటి కావాలి అనుకుంటే మన వాట్సాప్లోనే, మన సెల్లోనే మనం ఏం చేయాలి అంటే అప్డేట్స్ అని ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేయాలి, దాని పక్కన కాలం ఒకటి అప్డేట్స్ అని ఉంటుంది. అప్డేట్స్ కాలం మీద క్లిక్ చేసి ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింటు, ఈనాడు, నమస్తే తెలంగాణ, ఇలా షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏవైతే అన్ని న్యూస్ ఉన్నాయో, అన్ని పేపర్లు ఉన్నాయో, యాహూ, గూగుల్ అన్నీ కూడా అప్డేట్స్ అనాలి. అప్డేట్స్ అని నోటిఫికేషన్లు వస్తాయి. ఆ నోటిఫికేషన్లు మనం ఏం చేయాలి, ఒక డైరీ పెట్టుకోవాలి, ఆ నోటిఫికేషన్లో అప్డేట్ అవుతుంటాయి. అంటే డేట్ రాకముందు, బోర్డు మీటింగ్ కాకముందు, బోర్డు మీటింగ్ ముందు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ఇక్కడ చూసుకొని చేసే అవకాశాలు ఉంటాయి. ఇంకా లేదు అనుకుంటే మనీ కంట్రోల్లో ఉంటాయి. ఇట్లా అంటే ఒక్కొక్క వెబ్సైట్లో మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. మన పని ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ చూసుకుంటూ మనం ఇక్కడ ఇక న్యూస్లోకి వెళ్ళినా ఇక్కడ కూడా న్యూస్లో ఉంటుంది. ఇక్కడ ఏది మనీ కంట్రోల్కి వెళ్ళి హోమ్ పేజీలోకి వెళ్తే ఇక్కడ న్యూస్ ఉంటాయి. ఈ న్యూస్లో కూడా మనకి వస్తుంటుంది అనమాట, ఏమని ఇలా ఈ ఈ కంపెనీ ఇది ఇక్కడ న్యూస్ అంటే ఏంటిది, ఉదాహరణకి ఏ కంపెనీ, రిలయన్స్ ప్రివ్యూ Q1 రిజల్ట్స్, ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే క్యాబినెట్ అప్రూవల్, తర్వాత ఇలా ఈ ఒక్కొక్కటి మనం చదువుకుంటుండాలి. ఒకవేళ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈ రైట్ సైడ్ 3 చుక్కలు ఉంటాయి, 3 చుక్కలు క్లిక్ చేసి ట్రాన్స్లేట్ ఉంటుంది. ట్రాన్స్లేట్ని మనం తెలుగులో క్లిక్ చేస్తే మనకి తెలుగుకి వచ్చేస్తుంది ట్రాన్స్లేట్ అయ్యి. ఇదంతా మనం తెలుగులో చదువుకుంటే ఇగో భారత అమెరికా వాణిజ్య ఒప్పందాలు, చర్చల మధ్య, ఇవన్నీ కూడా మనం చదివితే మీకు ఈజీ అనమాట. అంటే ఒక కంటెంట్ కానీ ఒక కాన్సెప్ట్లో చూడదలుచుకుంటే మనం దాని మీదే వెళ్ళాలి. బోనస్ అనే కంటెంట్ కాన్సెప్ట్ ఈ వీడియోలో, మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో కాన్సెప్ట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ, సెలవు. దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీకు ఏదైనా అనిపిస్తే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ రూపంలో కంటెంట్ కూడా పెడితే మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.